ఆ ఈ వార్త అయిపోయింది, ఈ వార్త కూడా అప్పుడే చదివేసిన. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడు అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే ఈడును సర్పంచ్ సాబ్ లచ్చులు నమస్తే. అంత మంచిగానే? అంత మంచిగా. ఇక నేను సర్పంచ్గా నిలబడదాం అనుకున్నా కూడా నాకు ఆ ఛాన్స్ లేకుండా అయిపోయా. కనీసం ఆర్డు నెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ని అయిదామంటే కూడా అట్లా కూడా నన్ను ఓడగొడుతుంది, బుడ్డ ముంచి గుడ్డ కాపుతుంది. అయిపోయి ఇక ఏం చేస్తాం మరిగా. నువ్వేం బాధపడవు తాత, నిన్నేమన్నా చిన్న చూపు చూస్తాను, నువ్వు పెద్ద మనిషి మా అన్న మంచిగా చూస్తాను. నేను కూడా కాదంటలేను వాళ్ళ సర్పంచ్ సాబు. అయ్యో సర్పంచ్ అయ్యేది ఉంటే ఆ కథరు వేరే ఉంటుంది కదా, ఉంటుందా? సర్పంచ్ కథరు వేరే ఉంటుంది. గట్లా నేను ఆశపడతాను గంతే, నేనేమంటలేను, నువ్వు తప్పు అంటానో నేను అంటలేదు. కానీ ఉంటది కానీ ఇవాళ ఈ ముచ్చట్లతోనే పొద్దులదిస్తారా తమరు? వార్తేం తీసుకురారా మరి? అయితే కానీ మరి ఊళ్ళో ఏం పనులు మొదలు పెడదాం అనుకుంటాను. 2 ఏళ్ల కానుంచాలి సర్పంచులు లేక ఊళ్ళో ఏడేసిన గొంగడి ఆన్నే ఉన్నట్టు ఉండే కథ. మరి ఇప్పటికైనా మరి ఎట్లనో తీరుగా పనులు మొదలు పెట్టపోయిండ్లు ఏవో ఒకటి. ఓరి నీ అవ్వ, వాళ్ళు సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేసిందే మొన్న కాదే. ఆగరాదు, సర్కారు నుంచి వెళ్ళి నిధులు వచ్చినాక అభివృద్ధి పనులు మొదలు పెడతారు గాని. అగో అట్లాంటివేంద్ర పిల్ల. అరే చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఆ లెక్కన మన గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు వచ్చినాయి. ఏం చేసిన వాటిని లెక్కలు చెప్పు. అసలు పనులు మొదలు పెట్టినట్టు సపోర్ట్ చేయవేమరా? ఓ నీ కథ మంచిగానే ఉన్నది ముసలోడు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉన్నది నీ కథ. ముఖ్యమంత్రి సార్ ఇస్తామని చెప్పింది కానీ ఆ 10 లక్షలు ఇచ్చిండానే? అగో ఇచ్చిందా నీకు ఇస్తానుమేమరా? సార్ చెప్పినాక 10 లక్షల రూపాయలు ఇవ్వకుంటూ ఊకుంటాడా? సార్ ఇచ్చిండు కానీ మీరు ఎట్లనో తీరుగా మత్పరిద్దామని చూస్తాను కావచ్చు. ఎలక్షన్లలో ఎట్లాగో 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఆ ఖర్చులు వీటి మీద ఎలదిద్దామని కథలు పడతారు కావచ్చు, కానీ అవన్నీ ఏమి నడవాయి. నాకు మొత్తం లెక్కలు చెప్పాల్సిందే మీరు. ఏం మాట్లాడతాను? 10 లక్షలు అయితే మీరు దాచుకుంటా అన్న? వచ్చినా అని మాకేమైనా చెప్పి ఖర్చులు చేస్తానులా. సెంట్రల్ సర్కార్ నుంచి 30 లక్షల రూపాయలు వస్తానే అని చెప్పి ఆ పువ్వు పైట్లో పెద్ద మనిషి చెప్పా. నేను 10 లక్షల రూపాయలు ఇస్తానా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పా. ఇవన్నీ రూపాయలు ఏం చేసిండ్రు అసలు లెక్కలు చెప్పరా? లెక్కలు చెప్పకుండా మీ దాంట్లో మీరే అందరు కలిసి పూటని లెక్కచ్చి అయ్యి మత్పరిస్తాను ఏంది? మీరు లెక్కలు కరెక్ట్ చెప్పాలి, లేకుంటే రేపు పొద్దుగాల ఊరినందరినీ గ్రామ పంచాయతీ కాడ పిలిపించి పెద్ద రాద్దాంతమే చేస్తా. ఇడిచిపెట్టా నేను అసలే. నేను అయితే ఏమనుకుంటాను మీరు? అరే ఆ నిధులు వచ్చేది ఉంటే వాటిని ఖర్చు చేసేటందుకు దానికో లెక్క పత్రం ఉంటది. ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేసేటందుకు అవేమన్నా వాళ్ళ ఇంట్లో సమ్మానే? గవన్నీ నాకు తెలివాయి. నిధులు ఖర్చులు మంచిగా చేయాలి. నా ఇంటి ముంగట సైడ్ కాలువ మొత్తం కుక్క కాలెత్తనే కూలిపోయింది, దాన్ని సరి చేయరు. లేకుండా ఉంటే నా ఇంట్లో బాసాలు కడిగిన నీళ్లు, బట్టలు ఉతికిన నీళ్లు బగితతో తీసుకొచ్చి మీ ఇండ్ల ముంగట్నే పోతా. మీ ఇండ్ల ముంగట మొత్తం రొత్తు మొత్తం ఆగం కావాలి. ఏమనుకుంటాలేవో మర్యాద ఇస్తానా ముసలాడా? నువ్వు ఇంచా నడు. ఏంది మర్యాద ఇస్తానవా? సర్పంచ్ వాడిని నీకు నేను మర్యాద ఇస్తానా? ఎక్కువ తక్కువ చేసినాం అనుకో తొక్కుతారు, ఊళ్ళో అందరూ పిలిపించుకొచ్చి తొక్కిపిస్తా. మరి నన్నే కొచ్చినావులే, నువ్వైతే ఊళ్ళోకి రాకొడుక. నువ్వు సర్పంచ్ వాడిని బాగా నిక్కుతావు కదా, నీ సంగతి ఊళ్ళో ముంగట చెప్తా. నువ్వైతే రా, నువ్వైతే దా. మాగా చెప్పినావు కానీ పో ముసలడా. దిగిపోయిన సర్పంచ్లకు బకాయిలు పడ్డ బిల్లులను ఇచ్చేటందుకే అక్కడ నిధులు లేవని సర్కార్ తనలాడుతాంది. వాటి కోసానికి మాజీ సర్పంచులు ధర్నాలు చేస్తాండ్లు. ఇంకా కొత్త సర్పంచ్లకు గన్ని రూపాయలు ఏ నుంచి తెచ్చేదే సర్కారు? నువ్వు నీ తలక మాసిన ముచ్చట్లు కాకపోతే మరి చేతిలో సిల్లు గవ్వలేనప్పుడు బజాట్లకు వచ్చి బాత్కా నీళ్ళు ఎందుకు కొట్టాలి ఈ సర్కార్? అయినా వాళ్ళు చెప్పిన మాటలు నేను వాళ్ళ దగ్గర పోయి బాగా ఎదురుకు వచ్చిగో ఏమో తన్నులు దించింది. వాడు పాత కోపం అంతా నా మీదనే తీసినట్టున్నాడు. ఆయపట్లే గుద్దిండు. రేయ్ కిందికైతే దిగు. నువ్వు గుద్దడా? మరి నువ్వైనా ముచ్చటైందో పురాగా తెలుసుకోకుండా ఎట్లా పోయి ఎత్తులు కొడతావే? నేను ఎత్తులకు వచ్చినట్టున్నదా? సర్కారు ఎత్తులకు వచ్చినట్టున్నదా? స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సారే చెప్పిండు కదా. ఆయన చెప్పినందుక మన గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఎందుకు రావు? వచ్చినాయి కావచ్చు, అందుకే వాళ్ళు నాకు తెలియకుండా ఖర్చులు పెట్టిలు కావచ్చు అనుకో నేను పోయి ఏతులకు వచ్చి పడ్డట్టు అయిపోయింది నా బతుకు. అట్లా అనుకుంటే ఎలక్షన్ల ముంగట మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు, అవన్నీ అయినాయా చెప్పు? ఇది కూడా గంతే కావచ్చు, వచ్చినాడు తీసుకోవాలి గంతే. అంటే ఈ ముచ్చట కూడా ఆ ముచ్చట్ల సొంటిదే అంటావా?
పాపం ఇక గట్లన్నాక నేను మాట్లాడేది ఏముంటుంది. కానీ సర్పంచులు ఈ ముచ్చట మీద నమ్మకంతో పిచ్చకు పెట్టినట్టు చూస్తాను కదా, ఎప్పుడు నిధులు వస్తాయా ఖర్చులు చేద్దామని. చూడరానే మరి ఊరిని అభివృద్ధి పదంలో నడిపించేటందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలిచినోళ్ళాయే. కొంతమంది సర్పంచులు వెనకడుగు వేయకుండా ఏలంపాట పాడి మరి సర్పంచ్ పదవిని కొనుక్కున్నోళ్ళాయే. ఎంత తనలాట ఉంటది మరి చెప్పు. పాపం చాలా అమ్మి చిప్ప కొనుక్కున్నట్టే అవుతుందా ఏంది మా సర్పంచుల పరిస్థితి. ఇంత ఖర్చులు పెట్టి సర్పంచ్గా గెలిచి చెట్ల కింద కూర్చొని పంచాయతీలు తష్పే చేసుడేనా ఇక. సర్కారు నిధులు ఇవ్వకుంటే గదే కథ అవుతుంది. మరి నిధులు రాకుంటే వాళ్ళని ఏం చేస్తారు చెప్పు. ఒక్క లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి పెద్ద మనిషి స్థానం చేస్తున్న సర్పంచ్లకైతే ₹1 ఖర్చు లేకుండా పెద్ద మనిషి స్థానం చేస్తున్న నేనే నయం అన్నట్టు ఈ లెక్కన. కానీ ఈ పెద్ద మనిషి రాములను సర్పంచ్ కొట్టంగా ఎవడన్నా చూసిండా ఏంది? ఎవడన్నా చూసేది ఉంటే నా ఇజ్జత్ అంతా పోతుంది. రేపు పొద్దు సంది నన్ను ఎవరు పెద్ద మనిషి స్థానానికి కూడా పిలువాడు. ఎవరు చూడకముందే సపరేట్గా దులుపుకొని పోవాలి. ఎవర్రా చూసిన రానోళ్ళ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడిన మాటలు విన్నోళ్ళు చాలా మంది మా ఊరికి 10 లక్షలు వస్తున్నాయి, ఇక ఆ పైసలతోటి మాకు ఈ పనులు చేస్తారు ఆ పనులు చేస్తారు కావచ్చు అని కొంతమంది జనాలు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికైతే ఆ నిధులను గ్రామ పంచాయతీలకు సర్కారు విడుదల చెయ్యలేదు. ఎప్పటి వరకు విడుదల చేస్తారో కూడా తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడే పోయి మీ సర్పంచులతోటి లోలు పెట్టుకోకుండ్రి. సర్కారు నిజంగానే ఆ పైసలు విడుదల చేసినారు, తాటికాయంత అక్షరాలతోటి అన్ని పేపర్లలో ప్రచారం చేసుకుంటది కాబట్టి అప్పుడు పోయి అడుగుండ్రి, సరేనా?